గుడి దగ్గరికి వచ్చి మాట్లాడారా సత్యప్రసాద్ గారు? చాలా సంతోషం. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా, దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది, ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారిలాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు యాక్చువల్గా అసెంబ్లీలో బల ప్రదర్శన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ముందే నాకు బల ప్రదర్శన చూపించండి తర్వాతే ఇస్తాము అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఐడియా లేదు. మరి దాన్ని వాళ్ళు పరిశీలిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా విజయ్ కావాలి, ఒక అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు సవ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిపి బల ప్రదర్శనలో ఆయన నిరూపించుకోలేకపోతే అప్పుడు ఎలాగో గవర్నర్ చేతిలో ఉంటుంది. అంతేగాని ముందే అది చెప్పడం అనేది ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంది అనేది తెలుస్తోంది. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు వెంటనే అది జరిపిస్తే సక్రమంగా, సవ్యంగా, ప్రశాంతంగా బాగుంటుంది.